ఎన్నికలకు ఎంత లేదన్నా ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. ఏపీలో క్షేత్రస్థాయిలో బలమైన పార్టీలు 2 ఉన్నాయి. అధికార టీడీపీ, విపక్ష వైసీపీలు ఎదుర్కోవాలంటే పవన్ పెద్ద కసరత్తే చేయాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చిన పవన్ ఈసారి ఒంటరిగానే పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కాకపోతే వామపక్షాలతో కలిసి బరిలో దిగాలని ప్రయత్నిస్తున్నారు ఆయన. పవన్ దీర్ఘకాలిక వ్యూహాన్ని పవన్ రచించుకున్నట్లు అర్థమవుతోంది. 2019 ఎన్నికలు పవన్కు అసలు టార్గెట్ కాదా? 2019 ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని, అధికారమే లక్ష్యంగా మాత్రం కాదన్నది కాటమరాయుడి ప్లానట. ఎన్ని సీట్లు వచ్చినా రాకున్నా పర్వాలేదని మానసికంగా కూడా సిద్ధమయ్యారట పవన్. ప్రజా సమస్యలపై మాత్రం జనసేన స్పందిస్తూ వెళ్లాలని, అప్పుడు ప్రజలు ఎప్పటికైనా ఆదరిస్తారని జనసేనాని నమ్ముతున్నారట. అందుకే నిదానంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అక్టోబర్ నుంచి జిల్లాల వారి పర్యటనలు కూడా ఉంటాయని జనసేన వర్గాలు చెప్తున్నాయి. ఏమైనా జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై పవన్ దృష్టి పెట్టారు. దసరా ముహూర్తంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. దసరా నాటికి అన్ని సినిమాల షూటింగ్లు పూర్తి చేసుకొని కాటమరాయుడు ఇక ఫ్రీ అయిపోతారట. ఆ తర్వాత జనసేన నిర్మాణంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. జనసేనను పవన్ కళ్యాణ్ స్థాపించి 3 ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకు పార్టీ నిర్మాణం సక్రమంగా జరగలేదు. అంతా పవనే చూసుకుంటున్నారు. పార్టీ కార్యవర్గం కూడా ఏర్పడలేదు. ఏ నాయకుడికి పార్టీలో చోటు కల్పించలేదు. జనసేన కార్యకర్తల బలమే తన బలమని జనసేనాని నమ్ముతున్నట్టు తెలుస్తోంది. అందుకోసమే నేతల కోసం పెద్దగా పవన్ వెంపర్లాడటం లేదు. ఒకవేళ నేతలు వచ్చినా చేర్చుకునేందుకు ఆయన సుముఖంగా కూడా లేరని చెప్తున్నారు. అయితే అక్టోబర్ నుంచి జనసేన కార్యక్రమాన్ని మాత్రం ఉధృతం చేయబోతున్నట్లు పవన్ చెప్పారు. మరి పవన్ అభిమానులు ఊరుకుంటారా? తమ అభిమాన హీరోను ముఖ్యమంత్రిగా చూడాలన్న వాళ్ళ కోరిక ఇప్పట్లో లేనట్లేనా? 2019 తర్వాత అంటే 2024లో వచ్చే ఎన్నికల వరకు పవన్ క్రేజ్ అలాగే ఉంటుందా? అంత ఓపిక పవన్ అభిమానులకు ఉంటుందా అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనికి స్పష్టమైన క్లారిటీ పవన్ మాత్రమే ఇవ్వగలరు. రాబోయే రోజుల్లో పవన్ స్ట్రాటజీ ఏంటో తెలిసిపోతుందని విశ్లేషకులు అంటున్నారు.